నెల్లూరు దర్గామిట అచ్యుత సుబ్రహ్మణ్యం కళ్యాణ మండపంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అయ్యప్ప సేవా పరివార్ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు శంకరాచార్య ప్రారంభించారు. అయ్యప్ప స్వామికి పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వారికి సూచనలు, దీక్ష కొరకు పాటించవలసిన నియమ నిబంధనలు, పూజా విధానాలను జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమంలో శ్రీహరిరెడ్డి, రంగరాజ్, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ట్రస్ట్ మెంబర్లు హరిప్రసాద్ మాల్యాద్రి, జయచంద్ర, వెంకటేశ్వర రెడ్డి, చిరంజీవి, అంకయ్య, సురేందర్ రెడ్డి, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. కంటిన్యూగా రాస్తా ఉన్నాము. ఇప్పుడు వరకు 7 రోజులు 10 రోజులు 30 స్వామి శరణమయ్య. స్వామి శరణం. నా పేరు హరిప్రసాద్, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ట్రస్ట్ మెంబర్గా ఉన్నాను. సో ఈరోజు ఇక్కడ ఈ నెల్లూరు నగరంలో అయ్యప్ప సేవా పరిమాణం అనే కార్యక్రమం అయ్యప్ప స్వామి యొక్క నిజమైన చరిత్ర గురించి, ఆచార వ్యవహారాల గురించి, సాంప్రదాయాల గురించి, శబరిమల జరిగేటువంటి అనేక కంకేరాల గురించి, ఈ యొక్క నిజమైన చరిత్ర గురించి ప్రతి ఒక్క మారుమూలలో ఉండే ప్రజలకు తెలియజెప్పే ఉద్దేశంతో ఈ యొక్క సదరన్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో మేము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం ఇది 5వ కార్యక్రమం నెల్లూరు నగరంలో మనం జరుపుకున్నాం. సో ఈ రోజు ఈ యొక్క చరిత్ర గురించి, సాంప్రదాయాల గురించి అన్ని ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు తెలుసుకొని ఇవి మనము జీవితంలో అనుభవించుకొని ఈ యొక్క దీక్ష చేపడితే చాలా బాగుంటుందని చెప్పేసి మనము ఈ కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క భక్తుడికి తెలియజెప్పే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మనం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర కార్యవర్గ విభాగం వల్ల అయ్యప్ప సేవా పరివార్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని నెల్లూరు పట్టణం నడిబొడ్డున ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఒక గొప్ప ఆశయంతో అయ్యప్ప స్వామి వారి యొక్క చరిత్ర, శబరిమల సంస్కృతి, సాంప్రదాయాలు, మన హిందూ సనాతన ధర్మాన్ని మనం ఏ విధంగా పరిరక్షించుకోవాలి, దానికి ఈ అయ్యప్ప దీక్ష అనే దాని గురించి కూడా అనేక రకాలైన ఆలోచనలు, ఎన్నో రకమైన మనస్సులో రకరకాల అనుమానాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటన్నిటిని పారదోలే ఒక ముఖ్యమైన కార్యక్రమమే ఈ యొక్క అయ్యప్ప సేవా పరివార్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఈ రోజున మనం ఒక శుభ సంకల్పంలో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆజ్ఞతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క దాంట్లో మనము ఈ యొక్క స్వామి వారి యొక్క చరిత్ర గురించి, అనేక ఆచార వ్యవహారాల గురించి, ఎన్నో విషయాలని మండల దీక్ష కాలంలో కూడా మనం ఎలాంటి ఆచరించాలి, ఏ విధంగా మనం చేయవచ్చు, శబరిమల యొక్క సంస్కృతి మనం కాపాడుకోలేకపోతున్నాము, మనము పూర్తిగా ఒక నిజమైన అయ్యప్ప స్వామి యొక్క చరిత్రను తెలుసుకోకపోవటం వల్ల ఈ గురుస్వామి అనే వాళ్ళైనా సరే కనీసం వారి యొక్క అయ్యప్ప స్వామి వారి చరిత్రని, వారి యొక్క దీక్షా విధానాలని జనం ముందుకు తీసుకెళ్లి భక్తులకు కనుక చక్కగా కూలంకుషంగా వివరణాత్మకంగా పౌరాణిక పరిజ్ఞానంతో గనక విశ్లేషించి చెప్పినట్టయితే స్వాములందరూ కూడా కొన్ని మార్పులు చేర్పులతో ఈ యొక్క స్వామివారి దీక్షని మరింత కఠినంగా ఆధ్యాత్మిక భక్తితో ఎంతో ఆధ్యాత్మిక మాల్యాద్రి గారు, మన సెక్రటరీ గారు చిరంజీవి గారు, ట్రెజరర్ చిరంజీవి ఆచార్య గారు, మన ముఖ్యమైన అతిథులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో వినూత్నంగా చక్కగా జరిపి స్వామివారి యొక్క నిజమైన చరిత్ర మీద తీసుకొచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ is conducting a series of Ayyappa Seva Parivar in all the southern states to propagate the real Ayyappa ideology, Ayyappa history, and to uphold the traditions, rituals and customs. So this is the 5th Ayyappa Seva Parivar conclaves happening here. The very purpose is, nowadays lot of changes are being brought in and lot of dilutions are being brought in all the traditions, and that's where we face a lot of difficulties. So for the next generation to uphold everything in the purest form, the current devotees must understand every part of it. And more importantly, Guru Swamis play a very important role when it comes to Ayyappa Diksha, and they are the prime people. And if Guru Swami understand and propagates
the real traditions and rituals, everything can be resolved to a greater extent, and all the issues happening related to Shabrimala can be really taken care of. So this is the real purpose, and myself, Ayyappa Das, National President of Akhila Bharatiya Ayyappa Dharma Prachara Sabha, along with my teammates of district and state level. Swami Sharan.